నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. లోకేష్కి డిప్యూటీ సీఎం ఇవ్వాలనే పిలుపు మొదలై పెద్ద చర్చకు దారితీస్తోంది. అసలు ఆర్కే మొదలు చేశారు, సీఎం చేయాలని గిల్లారు. అటు డిప్యూటీ ఇవ్వాలని మహాసేన రాజేష్ మొదలుపెట్టారు. ఇది సాధ్యమా అనేది మొదటి అంశం, సాధ్యమైన ఉపయోగం అనేది రెండో అంశం. తెలుగుదేశం పార్టీ కేడర్లో ఉత్సాహం ఉత్తేజం నింపడంతో పాటు వివిధ బాధిత వర్గాలను కలిసి భరోసా ఇచ్చి తమ వైపు తిప్పుకున్నారు లోకేష్. వ్యతిరేక ఓటు చీలకుండా కులాల మధ్య సఖ్యత కుదర్చడంలో పవన్ సక్సెస్ అయ్యారు. కాపు ఓటు బ్యాంకు కీలకం. పొత్తు లేకపోతే హవా మొత్తం లోకేష్ వైపే ఉండేది. ఆడిందే ఆట పాడిందే పాట అయ్యేది. కానీ పవన్కి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి. టీడీపీ సొంతంగా పోటీ చేస్తుంటే గెలిచి ఉండోదో లేదో ఆ తర్వాత సంగతి. కానీ బాబు ఆ ధైర్యం చేయలేదు. పొత్తుకే మొగ్గు చూపారు చంద్రబాబు. పవన్కి కూడా సొంత కేడర్ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా లేకపోవడం వల్ల పొత్తు వైపే మొగ్గు చూపారు. జగన్ అనే భయం ఇరు పార్టీల కార్యకర్తలు ఇరు వైరు కులాలు కసిగా కలిసి పనిచేసే అనివార్య పరిస్థితి. కారణం ఏదైనా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి బంపర్ మెజార్టీ గెలుపులో అటు లోకేష్ ఇటు పవన్ ఇద్దరికీ సమ ప్రాధాన్యత ఉంది అని అందరి అభిప్రాయం. గెలిచాక చంద్రబాబు కూడా పవన్కి గౌరవప్రదమైన స్థానం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుకి ఇవ్వాల్సిన గౌరవం అండ్ ఎలివేషన్ ఇస్తూనే తన్ను తాను ఎలివేట్ చేసుకుంటున్నారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇక్కడ గమనించాల్సిన అంశం, బాబు లోకేష్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా పవన్ వ్యవహరించట్లేదు. అదే సమయంలో టీడీపీ తప్పులు తన వైపు పడకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే పవన్ పుంజుకోవడం కొన్ని వర్గాలకు సహించట్లేదు. లోకేష్కి డిప్యూటీ ఇవ్వడం ద్వారా పవన్ కళ్యాణ్ హవా తగ్గించాలనేది వీరి అసలు లోగుట్టు. లోకేష్కి డిప్యూటీ సీఎం ఇస్తే పవన్ తగ్గించినట్లు అవుతుంది. జనసేన బీజేపీ అస్సలు ఒప్పుకో, సఖ్యత చెడుతుంది. ఇది ప్రస్తుతం పెను ప్రమాదం. లోకేష్కి తన శాఖలు పెద్ద మైనస్. అటు ఐటీ ఇటు విద్య, ఈ రెండు సానుకూల ఫలితాలు రావడానికి 2 ఏళ్లు పడుతుంది. పైగా ఆర్కే చెప్పినట్లు ఐటీపై బాబు బ్రాండ్ ఉండగా మర్రి చెట్టు సామెత అవుతుంది. ఇప్పటికిప్పుడు డిప్యూటీ తీసుకున్న ఆ శాఖల ప్రతికూల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. పవన్కి తన శాఖలతో పాటు తన వైఖరి అంటే అటాకింగ్ యాటిట్యూడ్, తన కులం అదనపు బలం. యువతకి కావాల్సింది, యువత ఆకర్షించబడేది ఈ యాటిట్యూడ్తోనే. ఈ యాటిట్యూడ్లో లోకేష్ మొదట పెంచుకోవాలి. నా అభిప్రాయం మేరకు ఇప్పుడు లోకేష్ డిప్యూటీ తీసుకోవడం కన్నా టీడీపీ అధ్యక్ష పదవి తీసుకోవడం ఉత్తమం. ప్రాంతీయ పార్టీల్లో అధ్యక్షుడు వెనకబడిన దళిత సామాజిక వర్గం అయినా అంత గ్రిప్ ఉండదు. చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ ఉపయోగం ఉండదు. ప్రస్తుతం కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు అని ప్రచారం ఉంది. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రమాదం గనక మొదట కష్టపడి గెలిపించిన కార్యకర్తల కోసం కనీసం 1 ఏడాది పాటు పనిచేసి వారిని సంతృప్తి పరిస్తే మిగతా వర్గాల సంగతి తర్వాత. అప్పటికీ శాఖల సానుకూల ఫలితాలు కూడా కొలిక్కి వస్తాయి. ఆ తర్వాత పరిస్థితి సఖ్యత బట్టి నిర్ణయం తీసుకోవాలి.